హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సూర్య అస్తమయం అవుతుంది. ఎదురుగా మనం పూరి జగన్నాథుడి గుడి కూడా చూడొచ్చు. మేము యాక్చువల్గా తీసుకున్న హోటల్ వచ్చి గుడికి చాలా దగ్గరలో ఉంది. అంటే మేము రోజు నడిచి వెళ్ళి దేవుని దర్శించుకునే విధంగా తీసుకున్నాము. సో క్లైమేట్ అయితే అదిరిపోయిందనమాట. సో ఇది మేము తీసుకున్న హోటల్ తారా హోటల్ అని చెప్పేసి ఆ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా పూరిలో అన్ని రోడ్లు బాగుండవు, కానీ ఈ రోడ్లో రథయాత్ర జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ హోటల్ ముందున్న రోడ్డు మాత్రం చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. మేము తీసుకున్న హోటల్ పేరు కూడా మీకు చూపించాను. ఎప్పుడైనా మీరు వెళితే ఇబ్బంది పడకుండా ఈ హోటల్లో స్టే చేయొచ్చు అని చెప్పి. ఈ ముందు రోడ్లంతా కూడా విశాలంగా ఉంటాయి, రథయాత్రకి అనుకూలంగా. ఆ రోడ్లు కూడా బాగా విశాలంగా చేశారు చూడండి, చాలా పెద్ద రోడ్డు. దాదాపు 100 ఫీట్ పైన ఉంటుంది అనమాట. సో మా వాళ్ళైతే ఒక 7 సార్లు కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నారు. ఒకవేళ దర్శనం బాగా జరగాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, లేట్ నైట్ అంటే 9:30, 10 అలాగనే వెళ్తే కనుక బాగా దర్శనం అవుతుంది. మేమైతే పూరికి వెళ్ళిపోయి, పూరిలో ఆ రోజు మేము దర్శనానికి వెళ్ళలేదు. పూరి పక్కన కోణార్క్ అవన్నీ చూసుకొని వద్దామని బయలుదేరాము. కానీ ఫస్ట్ కోణార్క్ దగ్గర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కాకత్పూర్ మంగళాదేవి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ని చూసిన తర్వాత కోణార్క్ వెళ్ళి నెక్స్ట్ డే పూరిలో లోకల్లో చూద్దామని అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ మీరు ఏ గుడికి వెళ్తున్నా టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. సో మేము అలా వెళ్ళాము. అక్కడైతే బ్రాస్ ఐటమ్స్ కొంచెం బాగుంటాయి. ఎవరికైనా బ్రాస్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ తీసుకోవచ్చు. ఇది ఎందుకు తీశానంటే, ఇక్కడ పెళ్ళిళ్ళు డెకరేషన్ ఎలా ఉంటుంది, లేదా బర్త్డే పార్టీ డెకరేషన్ ఎలా ఉంటుంది అనేది చూపించే చిన్న ప్రయత్నం అనమాట. మేము ఆ గుడికి వెళ్తే పక్కన ఒక కళ్యాణ మండపం లాంటిది, కళ్యాణ మండపం కాదు కానీ ఒక ఓపెన్ ప్లేస్ అని చెప్పచ్చు, దానిలో ఇలా డెకరేషన్ ఇలా చేస్తున్నారనమాట. మోస్ట్లీ మ్యారేజా లేకపోతే రిసెప్షనా లేకపోతే బర్త్డే పార్టీయా అనేది తెలియదు. జస్ట్ మీతో షేర్ చేయడానికి ఈ చిన్న వీడియో తీశాను. ఇక మనం కాకత్పూర్ మంగళాదేవి హిస్టరీ గన వచ్చినట్లయితే, ఇది ఏంటంటే ఇది ఒక శక్తిపీఠం అని చెప్పచ్చు. ఇది చాలా పురాతన గుడి. కాకత్పూర్ గ్రామస్తుల నమ్మకం ప్రకారం మంగళాదేవి ప్రాచీనది యొక్క లోతైన నీటి అడుగులో దాక్కుని ఉంటుంది. ఇక ఇతిహాసాల ప్రకారం ఒకప్పుడు పడవ నడిపేవాడు ప్రాచీన నదిలో తన పడవ నడుపుతూ ఉన్నాడు. కానీ అప్పుడు నది పొంగి ప్రవహించడం వల్ల అతను తన పడవను నది మధ్యలో నడపలేకపోయాడు. ఇక ఎంత ప్రయత్నించినా ఆ పడవ అటు ఇటు కదలకుండా అలాగే ఆగిపోయిందనమాట. అప్పుడు మరుసటి రోజు అలాగే ఉండిపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున తన కలలో మంగళాదేవి తన నీటి నుండి బయటకు తీసి సమీపంలో ఉన్న మంగళాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించమని కోరడం జరిగిందంట. అంటే ఆ పడవ కింద మంగళాదేవి విగ్రహం ఉండడం వల్ల పడవ అటు ఇటు కదలలేకపోయింది. తర్వాత ఆ గ్రామస్తులందరూ వచ్చి ఆ పడవని అటు ఇటు కదల్చడానికి కూడా కష్టపడ్డారు. తర్వాత అప్పుడు మంగళాదేవి నన్ను అరటి నారతో లాగండి వచ్చేస్తాను అంటే, అప్పుడు అరటి నార వేసి లాగితే ఆ విగ్రహం బయట వచ్చేస్తుంది. బయట వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ గుడి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ గుడి కట్టారు. మనం ఇందాక టెంపుల్ చూపించినప్పుడు 2 సింహాలు బయట ఉన్నాయి కదా, ఇవేంటంటే ఒకటి అరిగిపోయి ఉంటుంది, ఒకటేమో మనకు బాగుంటుంది. రాత్రి అమ్మవారు ఆ సింహాల మీద విహారం చేస్తారని ఆ ఊరి వారి నమ్మకం. ఏంటంటే రాత్రి గుడి మూసేటప్పుడు 2 సింహాల మీద ఫ్రెష్గా ఉన్న పువ్వులు పెడతారంట. కానీ పొద్దున్న చూసేటప్పటికి ఒక సింహం పైన మనకు పువ్వులు నలిగిపోయి ఉంటాయంట. అందువల్ల ఆ భక్తులు అక్కడున్న వాళ్ళందరూ కూడా అది నమ్మకం. సో అమ్మవారు ఆ విధంగా తిరుగుతూ ఉంటారనేసి. సో మొత్తానికి అక్కడ దర్శనం చేసుకున్నాము. వీడియో అంతా అలవలేదు కాబట్టి జస్ట్ నేను ముందు ఒక చిన్న అవుటర్ లుక్ మాత్రం యాడ్ చేశాను. తర్వాత అది చాలామంది అక్కడికి వెళ్ళరు, కానీ కోణార్క్కి వెళితే మాత్రం తప్పకుండా ఆ శక్తిపీఠాన్ని మాత్రం మీరు దర్శించుకోండి. కరెక్ట్గా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 1 o'clock లోపల గుడి క్లోజ్ చేసేస్తారు. అందువల్ల మీరు కోణార్క్ది అయితే ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా కాకత్పూర్కి వెళ్ళేసి అక్కడ మంగళాదేవిని దర్శించుకొని తర్వాత కోణార్క్ రండి. అప్పుడైతే మనకు డేని కవర్ చేసేదానికి
ఈజీగా ఉంటుంది. సో మొత్తానికి కోణార్క్ టెంపుల్ అన్ని ధ్వంసమైన టెంపుల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే నార్మల్గా సూర్య భగవానుడు తేలియాడుతూ ఉంటాడని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే అసలు ఏ విగ్రహం లేదు. మొత్తానికి లోపలంతా కూడా క్లోజ్ చేస్తున్నారు. మనకి అలవ్ కూడా లేదనమాట. చుట్టూ చూసుకొని రావాల్సిందే. ఈ విగ్రహాన్ని మళ్ళీ పూరిలో పెట్టారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నిజంగా ఈ ఆర్కిటెక్చర్ విధానం అయితే చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. కానీ ఇంకా అటువైపు వెళ్ళినట్లయితే మొత్తం బూతు బొమ్మలే అని చెప్పచ్చు. ఇంకా చుట్టూ చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల్లో మనం ఆ కాలంలో టైం నోట్ చేసేదానికి అనుకూలంగా ఆర్కిటెక్చర్ ఆ విధంగా చిత్రీకరించబడింది అనమాట. ఆ చక్రం మధ్యలో మనం గొడుగు పెట్టినట్లయితే కనుక ఆ నీడను బట్టి టైం మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా అలవు లేదు. ఇక్కడ అలవు ఉంటే గనక ఎదురుగా ఉన్న చిన్న టెంపుల్ మనం పైన మండపాల నుంచి ఏ పక్క నుంచి చూసినా మనల్ని చూసినట్టే ఉంటుంది అనమాట. అంత విధంగా ఆర్కిటెక్చర్ విధానం ఆ విధంగా ఉంది. సో చాలా వరకు క్లోజ్ చేసేస్తున్నారు. అంతకుముందు పైకి అలవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది పైకి కూడా అలవ్ చేయట్లేదు అనమాట. తర్వాత మనం ఈ బొమ్మల విషయానికి వస్తే ఆ రోజుల్లో కూడా మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, ఐ హీల్స్, తర్వాత ఏమంటారు లెగ్గింగ్స్ ఆ రోజుల్లోనే ఉన్నాయన్నమాట. ఐ హీల్స్ వేసుకునే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్న అమ్మాయిల బొమ్మలు అయితే ఎంత అందంగా చెక్కున్నారో. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చే ఫ్యాషన్స్ అన్నీ కూడా పాతకాలంవే అని చెప్పేదానికి ఇవి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. చాలా విస్తీర్ణంలో ఈ గుడి చాలా అందంగా ఉంటుంది. కాకపోతే మొత్తం ఎక్కడా కూడా గుడి పరిపూర్ణంగా లేదు, మొత్తం ధ్వంసం అయి ఉంది. తర్వాత సూర్య భగవానుడి విగ్రహం అయితే గనక 3 విడతలుగా ఉంటుంది. ఒకటేమో సూర్య భగవానుడు చిన్నప్పుడు, మిడిల్లో, లాస్ట్లో అన్నట్టు. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడు, చిన్న పిల్లవాళ్ళలాగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నం అయితే చాలా పెద్ద విగ్రహం లాగా ఉంటుంది. తర్వాత అస్తమయ సమయంలో కొద్దిగా చిన్నదిగా, పైన టాప్లో 3 రకాలుగా చెక్కబడి ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీకు విపులంగా కావాలంటే ఎవరైనా గైడ్ అక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక మీకు ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట అక్కడ ఉన్నవి. కానీ చూడదగ్గ ఆలయం అని చెప్పచ్చు. ఇక్కడ బీచ్ కూడా ఉంది. ఈ బీచ్ను కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. కానీ మేమైతే ఆ కాకత్పూర్ మంగళాదేవిని చూసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి మంచి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఎండ బాగా ఉంది. సో యాజ్ యూజువల్ ముందు వీడియోలో కూడా నేను చెప్పినట్లు మీరు పూరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎక్కువగా ఎండాకాలంలో అస్సలు వెళ్ళొద్దు. నార్మల్గా మీరు నవంబర్, డిసెంబర్, జనవరిలో మాత్రం వెళ్ళండి. అప్పుడే మీరు ఎండని తట్టుకోగలుగుతారు. ఈవెన్ ఈ చక్రాలు ముందు చెప్పాను కదా, ముందు మనం గొడుగు సెంటర్లో పెడితే కనుక ఆ టైం మనకు కరెక్ట్గా తెలుస్తుంది అని. అదేవిధంగా చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి కదా, అవి సెకండ్లో తెలిపే విధంగా ఉండేటట్లు ఆ రోజుల్లో చెక్కారు. ఇప్పుడు ఏంటంటే అవి కూడా తాకి ఇదైపోతున్నాయని అంతా కూడా రైలింగ్ లాగా వేసేసారనమాట. ఎక్కడా కూడా మనం దీన్ని ముట్టుకోవడానికి లేకుండా ముందు మనకు అందకుండా అంత కొద్దిగా ఒక 3 feet దూరంలో రైలింగ్ అంతా వేసేస్తున్నారు. ఈ విధంగా మనం బయట నుంచి చూడాల్సిందే కానీ దాన్ని ముట్టుకోవడానికి కూడా లేదనమాట. ఆ గైడ్ అయితే మధ్యలో అంబ్రెల్లా పెట్టి చూపిస్తూ ఉన్నాడు ఆ టైము, ఆ నీడ ఎలా పడుతుంది, ఆ నీడ పడిన టైం ఎంత అయిందో మనం చూసి చెప్పచ్చు అన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇక నేను ఇందాక చెప్పిన బొమ్మలంతా కూడా ఈ చిన్న చిన్న వాటిలో చెక్కబడి ఉందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కళా నైపుణ్యానికి నిజంగా మెచ్చుకోవాల్సిందే. అసలు ఈ రాతిని ఇంత ఇదిగా ఎలా చెక్కారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఏదైనా పెద్ద పెద్ద గుడులు చూసినప్పుడు. నిజంగా ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇంత పనితనం లేదు అని చెప్పచ్చు. అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా పైకి తీసుకెళ్ళగలిగారా, ఎలా చెక్కగలిగారా అనేది ఆశ్చర్యపోతూ ఉంటాం. అప్పట్లో పెద్ద పెద్ద గొలుసులతో కట్టి మనుషులు లాగడం లేదా ఏనుగులు లాగడం ఇలాంటివి పెట్టి, జంతువులను పెట్టే కొన్ని పనులు చేసేవాళ్ళు. సో ఆ రోజుల్లో వాళ్ళకి తోసినట్టు వాళ్ళు పైకి ఎత్తుకెళ్ళడానికి, ఆ రాళ్ళు పైకి మోయడానికి ఎలా ఈజీగా ఉంటుందో అనేది ఆ రోజుల్లో ఏ పద్ధతి ప్రకారం చేస్తే ఈజీగా అవుతుందో అలా చేశారన్నమాట.
ఇంకా ఈ కొనార్క్ దేవాలయం చాలా విస్తీర్ణం అన్నమాట. తిరిగితే తిరిగినంత ఉంటుంది. తర్వాత అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. వాటి దగ్గర మనం కొద్దిసేపు అలాగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఈ టెంపుల్కి వెళ్తే గనక ఏదో హరీబరీగా ఏదో వెళ్ళామా చూసామా అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేసేలాగా వెళ్ళండి. చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు సూర్య భగవానుడు పైన 3 రూపాల్లో చెక్కబడి ఉన్నారు కదా అని చెప్పాను కదా. అదేంటంటే మనకు నార్మల్గా చూస్తే అంత బాగా కనిపించదు. సో బాగా లెన్స్ ఉండి జూమ్ చేసి చూస్తే మాత్రమే కనిపిస్తుంది అనమాట. అది కూడా నేను నా కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అనేది అంతవరకు తీసి చూపించాను. ఇంకా నేను హై హీల్స్ వేసుకున్న అమ్మాయిలు, ఇంకా హ్యాండ్ బ్యాగులు తగిలించుకున్న వాళ్ళు, లెగ్గింగ్స్ వేసుకున్న వాళ్ళు, ఆ బొమ్మలు కూడా అన్ని వీటిల్లో చెక్కబడి ఉన్నాయి. నేనైతే దగ్గరగా పెట్టి తీయలేదు, ఎందుకంటే అన్నీ కూడా బూతు బొమ్మలే ఇవన్నీ కూడా. అందువలన నేను క్లోజప్లో మీకు చూపించలేకపోతున్నాను. అసలు పిల్లలు అయితే అదేంటమ్మా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలా అనే విధంగా ఉన్నాయన్నమాట. అంత బూతు బొమ్మలు ఉన్నాయి. మొత్తం ఆలయ చుట్టూ అసలు ఎందుకని బూతు బొమ్మలు చెక్కారో మనకు అర్థం కాలేదు. అంత ఇదిగా ఉన్నాయన్నమాట. అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు నాటు ఏమంటారు, పాత కాలంలో వాళ్ళకి ఇక్కడ టెంపుల్ మీద చూసే శృంగారాన్ని నేర్చుకునేవాళ్ళు అని చెప్పి హిస్టరీలో కూడా రాసున్నారనమాట, గూగుల్ పేజ్లో కూడా. సో ఇలా టెంపుల్ని చూసే నేర్చుకునేవాళ్ళు. ఇప్పట్లాగా చెప్పేవాళ్ళు లేరు. ఇక జ్ఞానం, శృంగార జ్ఞానం రావాలంటే ఇలాంటి చూసే నేర్చుకునేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు, చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే కనుక అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చుట్టూ చాలా విస్తీర్ణం అని చెప్పాను కదా. చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా, ఎన్నో వందల సంవత్సరాల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ దీని పక్కన తపోవనం ఒకటి ఉందన్నమాట. ఆ తపోవనం కింద కూర్చుంటే అన్ని రోగాలు పోతాయనేది ఒక నమ్మకం ఉంది. దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. కానీ ఎవరు ఇక్కడికి వెళ్ళిన వారు ఆ సాంబుడి తపోవనానికి వెళ్ళరు. కానీ అసలు అది నేను యాక్చువల్గా నందూరి శ్రీనివాస్ గారు దాని వీడియోలో చూసి మా వాళ్ళకు కూడా దాన్ని చూపిద్దామని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళాను అనమాట. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ మంత్రం జపించేలాగా చేశాను. అది వెతకడానికి చాలా టైం పట్టింది నాకు. ఎందుకంటే అది పర్టికులర్గా ఎవ్వరికి తెలియదు అనమాట. దాన్ని కనుక్కొని ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం దాన్ని కనుక్కొని వెళ్ళేటప్పటికి మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళిపోయి మొత్తానికి సాంబుని తపోవనంలో ఆ మర్రి చెట్టు అయితే ట్రేస్ చేశానమాట. ఇందాక చెప్పాను కదా నేను 3 మూర్తులు ఉంటాయి అక్కడ అని చెప్పి. అసలు నాకు వీడియోలో ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఆ ఎండ డాల్కి నా కళ్ళు అసలు ఏమీ తెలియలేదు అనమాట. ఆ పైన టాప్లో ఉన్నవే ఆ విగ్రహాలు. ఆ 3 కూడా కనిపించలేదు, ఒకటే కనిపించింది అనుకుంటా మీకు. అదిగో చూడండి, పైన ఒక్కటి మాత్రం కనిపిస్తుంది, వరుసగా 3 ఉన్నాయన్నమాట అక్కడ. చాలా ఎత్తులో ఉండడం వల్ల మన కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది అది. ఇక సాంబుడి తపోవనం అని చెప్తూ వచ్చాను కదా, అది మీకు నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈజీగా దాన్ని ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మేము చాలా టైం దానికోసం స్పెండ్ చేసాము, దాన్ని ఎత్తకడానికి. ఆ శ్రీనివాస్ గారి వీడియోలో చూసి దాన్ని ఎలా వెళ్ళాలంటే ఎవరికి వెళ్ళా మాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ అసలు మొత్తం గలీజ్గా కూడా ఉంది, ఎందుకంటే అది అంత ఫేమస్ కాదు. సో ఆ ఫేమస్ అయితే కనుక దాన్ని కూడా శుభ్రం చేసి దాన్ని కూడా దారి నీట్గా పెట్టి మన వాళ్ళందరూ వెళ్ళి దాన్ని చూసేలాగా కూడా చేసేసి ఉంటారేమో, కానీ ఎవరికి అంత రీచ్ కాలేదేమో. ఆయన అక్కడ ఎవరితో మాట్లాడి అది దాని గురించి తెలుసుకున్నాడో తెలియదు. నేను ఆయన వీడియో ఇక్కడికి వెళ్ళకముందే చూశాను. అందువల్ల ఆ తపోవనంలో మా వాళ్ళందరికీ కూడా చూపించగలిగాను. సో మొత్తానికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. భువనేశ్వర్ వెళ్ళినట్లయితే కనుక, పూరికి వెళ్ళినట్లయితే కనుక ఒక 2 days పడుతుంది అనమాట మొత్తం కవర్ చేయడానికి. చాలామంది పూరి వన్ డేలో సరిపోతుంది అంటారు, కానీ మీరు అన్నీ క్షుణ్ణంగా చూడాలి అంటే కనుక 2 days పడుతుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలా ప్లాన్ చేసుకోండి అనమాట. మేమైతే భువనేశ్వర్లో 2 days, పూరిలో 2 days ఉన్నాము. అందువల్ల మేము ప్రతిదీ కూడా నీట్గా చిన్న చిన్న టెంపుల్స్ కూడా స్థల పురాణం అన్నీ కూడా చూడగలిగాము. దానికోసమే మీరు అంత దూరం వెళ్ళినప్పుడైతే
ఖచ్చితంగా అన్నీ విజిట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు గ్రూప్గా వెళ్ళినట్లయితే కనుక ఏదైనా వెహికల్స్ మాట్లాడుకుంటే ఇంకా చాలా టెంపుల్స్ని కవర్ చేయొచ్చు. ఇంకా సోలోగా వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేదంటే స్పేర్ చేయగలిగే వాళ్ళైతే ఒక కార్ తీసుకుంటే కనుక మొత్తం అన్ని ఎందుకంటే చాలా వరకు ఇక్కడ పురాతన టెంపుల్స్ చాలా వరకు ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క స్థల పురాణం ఉందన్నమాట. అందువల్ల అంత దూరం వెళ్ళాం కదా, అన్నీ కూడా కవర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఈ అన్ని వీడియోలు పెట్టిన తర్వాత మీకు ఐటనరీ అంటే మేము ఎలా కవర్ చేసాము 4 డేస్లో, ఎన్ని టెంపుల్స్ కవర్ చేసాము అనేది క్లీన్గా నేను పెడతాను. సో దాన్ని బట్టి కూడా మేము చూసిన టెంపుల్స్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే అలాగా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే మనం ఇంత దూరం వెళ్ళినప్పుడు కొన్ని 10-20 కిలోమీటర్స్లో కూడా చాలా మంచి టెంపుల్స్ స్థలపురాణం అన్నవి ఉంటాయి. ఆ అమ్మ అదే అంటాను అనమాట. అంత దూరం వెళ్ళినప్పుడు ఏంటంటే ఎందరో మహా శక్తివంతమైన ఋషులు లేదా దేవుళ్ళు తిరిగిన ప్రదేశం, అడుగుపెట్టిన ప్రదేశంలో మనం ఊరికే అలా మన పాదం మోపినా కూడా బాగుంటుంది అంటది. అందువల్ల మేమేంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ట్రిప్ వెళ్ళినా కూడా దాదాపుగా నేను చాలా రోజులు ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏమేమి ఉన్నాయి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది అన్నీ ముందే నోట్ చేసుకుని దాని ప్రకారమే నేను ఐటనరీ తనీగా చేసుకుంటాను అనమాట. ఏదో గూగుల్లో ఉండేటివే కాకుండా అన్ని రకాల వీడియోస్ అన్నీ చూసి ఎంతవరకు మేము తీసుకువెళ్ళిన వాళ్ళందరికీ ఎంతవరకు చూపించగలుగుతామో అంతవరకు చూపిస్తూ వచ్చానమాట. ఈవెన్ కేదార్నాథ్కి వెళ్ళినా, నేపాల్కి వెళ్ళినా అలా ఇవి చూసి చాలామంది మేము నెక్స్ట్ టైం మీతో రావచ్చా, మీ ట్రిప్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. సో కేవలం ఇది మా విలేజ్ వాళ్ళకు మాత్రమే, అది కూడా చాలా వరకు ఇంకా స్టాప్ చేసేస్తున్నాము. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయన్నమాట. 1 or 2 ట్రిప్స్ మిగిలి ఉన్నాయి. సో అవి కంప్లీట్ అయితే కనుక ఇంకా సమాప్తం. ఇంకా అమ్మ కూడా రాలేకపోతా ఉంది. ఏంటంటే వీళ్ళు మనసు పరిగిస్తుంది కానీ వీళ్ళ శరీరం సహకరించట్లేదు. సో ఇంతవరకు చూసినవి చాలు అని చెప్పి అమ్మ కూడా చెప్పేస్తుంది అనమాట. అదే మా అన్నయ్య ఉండేటప్పుడు అనేవాడు అనమాట, ఎందుకు అమ్మ తిరగలేనప్పుడు వెళ్తూ ఉంది అని చెప్పి అంటే అన్న ఒకే మాట అనేవాడు, వాళ్ళకి ఎంత దూరం ఓపిక ఉంటుందో అంత దూరం తిరగనివ్వు, ఓపిక లేనప్పుడు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే ఆపేస్తారు అని చెప్పి. సో అలా ఇప్పుడు అమ్మ ఏంటంటే ఇప్పుడు 75 నిండిపోయి 76లోకి వస్తుంది అనమాట. సో ఒళ్ళు సహకరించట్లేదు, ఎక్కువగా నడవలేకపోతుంది, ఎక్కువగా తిరగలేకపోతుంది. ఎందుకంటే దూరంగా జర్నీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత బాడీ సహకరించదు కదా, అందువల్ల చూసిన వాటితో తృప్తి పడిపోయేవాలి అని చెప్తూ ఉందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తపోవనం వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై.